ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ దిగువ కాలువ పథకం లేదా వరద కాలువ. లో లెవెల్ కెనాల్ పథకం ద్వారా వరద సమయంలో నాగార్జునసాగర్ జలాశయం వెనకతట్టు ప్రాంతం నుండి 575 అడుగుల ఎగువగల నీటిని గ్రావిటీ ద్వారా మళ్లించుటకై మరియు జలాశయం మట్టం 510 అడుగుల నుండి 575 అడుగుల మధ్యన ఉన్నప్పుడు పంపింగ్ స్కీమ్ ద్వారా ఎత్తిపోస్తూ 50,000 ఎకరాలకు సాగునీటిని మరియు త్రాగునీటి వసతిని కల్పిస్తూ నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైన గల 30,000 ఎకరాల లిఫ్ట్ కింద గల ఆయకట్టుకు వరద సమయంలో గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించే పథకమే ఈ ఏఎంఆర్పి దిగువ కాలువ ఎల్ఎల్సి పథకం లేదా సూక్ష్మంగా ఏఎంఆర్పి వరద కాలువ. తలాపుననే కృష్ణానది పరుగులు పెడుతున్న తరతరాలుగా గుక్కెడు నీటికి నోచుకోక తడారిపోయిన గొంతులతో ఎడారిలాంటి బీడు భూములతో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోన్న నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు అసలైన జీవనాధారం ఈ ప్రాజెక్ట్. 2000వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ అరాకొర నిధులతో అసంపూర్తి పనులతో గత 15 సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతూ సమైక్య రాష్ట్రంలోని గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. మనకున్న ప్రాజెక్టులపై ఒకసారి అవలోకనం చేసుకుంటే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మరియు శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణానదిపై తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 1955లో ప్రారంభించి 1967లో 408 టీఎంసీ నీటి సామర్థ్యంతో పూర్తి చేయడం జరిగింది. అలాగే శ్రీశైలం ప్రాజెక్టును 1963లో ప్రారంభించి 1984లో 308 టీఎంసీ నీటి సామర్థ్యంతో పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం కుడి కాలువ పనులను శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు సమాంతరంగా 1984లో పూర్తి చేయడం జరిగింది. శ్రీశైలం కుడి కాలువతో పాటు శ్రీశైలం ఎడమ కాలువ ద్వారా ఆయకట్టుకు అవకాశం కాగల కరువు పీడిత ఫ్లోరైడ్ బాధిత జిల్లాలైనటువంటి నల్లగొండ మరియు మహబూబ్ నగర్ జిల్లాలకు సమైక్య పాలకుల తీవ్ర నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కూడా నిరాదరణకు గురి కావడం జరిగింది. పూర్తిగా నిస్తేజమైన నీటిపారుదల ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా పూర్తి చేయడం జరిగింది. మొన్న మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి మరియు కోయిల్ సాగర్లలోని 8 పంపింగ్ స్కీంలను, నిన్న కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులోని లిఫ్ట్ స్కీంలను, నేడు ఈ ఏఎంఆర్పి దిగువ కాలువ పథకం లిఫ్ట్ స్కీములోని 2 పంపులను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. సాగునీరు మరియు త్రాగునీరు అందించుటకై అహోరాత్రులు శ్రమిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరుకు గీటురాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణను సాధించే క్రమంలో అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి యుద్ధ శంఖం పూరించిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిరంతర సారథ్యంలో భారీ నీటిపారుదల శాఖామాత్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు పడుకున్న ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తూ అనుక్షణం అసంపూర్ణ ప్రాజెక్టుల పూర్తికై ఆరాటపడుతూ అహోరాత్రులు శ్రమిస్తూ అహర్నిశలు సమీక్షిస్తూ గత 15 సంవత్సరాలుగా సమైక్య పాలనలో ఈ పథక ఫలానికై సుదీర్ఘంగా ఎదురుచూసి అలసి సొలసి ఆశలు వదులుకున్న నల్లగొండ జిల్లా కరువు బాధిత ఫ్లోరైడ్ పీడిత ప్రజలకు భరోసానిస్తూ ఈ వరద కాలువ పథకాన్ని ప్రజలకు అంకితమిస్తోన్న తరుణమిది. ఈ ఏఎంఆర్ లో లెవెల్ కెనాల్ ద్వారా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని
6 మండలాలలోని 45 గ్రామాల కింద గల 43,960 ఎకరాల ఆయకట్టుతో పాటు ఎన్ఎస్పి లిఫ్ట్ల కింద గల 15,683 ఎకరములు, మిర్యాలగూడ అసెంబ్లీ పరిధిలోని 3 మండలాల్లోని 7 గ్రామాల కింద గల 4,570 ఎకరములకు, ఎన్ఎస్పి లిఫ్ట్ల కింద గల 13,602 ఎకరములకు, నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాడుగులపల్లి మండలంలోని 4 గ్రామాల కింద గల 2,185 ఎకరములకు మొత్తంగా 50,000 ఎకరముల ఆయకట్టుతో పాటు ఎన్ఎస్పి లిఫ్టుల కింద గల 30,000 ఎకరముల ఆయకట్టు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగలదు. ఈ పథకంలో భాగంగా పులియా తండా వద్ద నాగార్జునసాగర్ జలాశయం వెనుకతట్టు ప్రాంతం నుంచి సొరంగం గుండా సర్జ్పోల్ పంప్ హౌజులోనికి, అక్కడ్నుంచి 4 మెగావాట్ల సామర్థ్యం గల 2 పంపులతో సిస్టర్న్ లోనికి నీటిని ఎత్తిపోసి వరద కాలువకు అనుసంధానించడంతో నిరంతర నీటి సరఫరాకు మార్గం సుగమమైనది. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే, కృష్ణానది వరద జలాలలో 30 టీఎంసీల నీటిని వినియోగించుకుని నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను పారద్రోలడానికి శాశ్వత పరిష్కారంగా 2 ప్రత్యామ్నాయాలతో శ్రీశైలం ఎడమగట్టు కాలువ మరియు దానికి అనుబంధంగా వరద కాలువ పనులను చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సుమారు 44 కిలోమీటర్ల పొడవున మొదటి సొరంగాన్ని తవ్వి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని నింపడం, ఈ రిజర్వాయర్ నుండి సుమారు 7 కిలోమీటర్ల పొడవున రెండవ సొరంగాన్ని త్రవ్వి పెళ్లిపాకాల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నింపడం, దాని నుండి లింక్ కెనాల్ ద్వారా కామన్ పాయింట్గా పిలువబడే 25వ కిలోమీటర్ వద్ద ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ఎగువ కాలువకు అనుసంధానించడం ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం. ఎస్ఎల్బీసీ ప్రధాన కాలువ హెచ్ఎల్సీ మరియు దిగువ కాలువ ఎల్ఎల్సీ పైన అసంపూర్తిగా ఉన్న ఈపీసీ ప్యాకేజీ పనులన్నింటినీ సత్వరమే పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగునీరు మరియు త్రాగునీటి ప్రయోజనాలను కల్పించాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికై నిధులను విడుదల చేస్తూ పనులన్నింటినీ ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తూ మన నీళ్లు మన నిధులు అనే నినాదాన్ని సాకారం చేస్తూ బీడు భూములను బంగారు భూములుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న నిరంతర కృషి వలన రైతులలో ఆత్మస్థైర్యాన్ని, ఆనందాన్ని నింపడం ఎంతో అభినందనీయం. ధన్యవాదాలు.